కుమార్ పరిశీలించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకి నీటి ప్రవాహం తగ్గిపోవడంతో ప్రాజెక్టులో నీటి నిల్వలు పడిపోయి మంచిర్యాలకి సరఫరా చేసే పంప్ హౌస్కి భూగర్భ నీరు అందకపోవడంతో మంచిర్యాలకి త్రాగునీటి సమస్య ఏర్పడకుండా సకాలంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగరరావు స్పందించి అధికారులని ఆదేశించడంతో ప్రొక్లిన్ సహాయంతో పంప్ హౌస్కి 700 మీటర్ల దూరంలో ఉన్న ఎగువ నీటిని దిగువకి మళ్లించడానికి గురువారం పనుల్ని ప్రారంభించగా ఆ పనుల్ని మంచిర్యాల మున్సిపాలిటీ చైర్మన్ ఉప్పలయ్య, కౌన్సిలర్లు, కాంగ్రెస్ శ్రేణులు పంప్ హౌస్ వరకు నీటి కాలువని తవ్వించారు. అంతకుముందు కలెక్టర్ దీపక్ కుమార్ పంప్ హౌస్ని పరిశీలించి నీటి ఎద్దటి లేకుండా చూడాలని అధికారులని ఆదేశించారు. నీటి సామర్థ్యం ఎంత ఉందని అధికారులని అడిగి తెలుసుకున్నారు. ఎగువ ఉన్న నీటిని దిగువ ఉన్న పంప్ హౌస్కి ప్రొక్లిన్తో కాలువలు ఏర్పాటు చేసి త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం మున్సిపాలిటీ చైర్మన్ ఉప్పలయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రేమ్సాగరరావు చొరవతో ప్రొక్లిన్ సహాయంతో కాల్వలు ఏర్పాటు చేసి పంప్ హౌస్కి నీటిని మళ్లించి ప్రజల్ని నీటి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. మంచిర్యాల ప్రజలకి నీటి ఎద్దడి లేకుండా కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ సర్లా మహేష్, పట్టణ అధ్యక్షులు తుముల నరేష్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత, హాజీపూర్ మండల అధ్యక్షులు తోట రవి, గుడిపేట ఎంపీటీసీ వడ్డే బాలరాజు, సింగిల్ విండో వైస్ చైర్మన్ రసమల్లా శ్రీనివాస్ గౌడ్, నాయకులు వడ్డే శ్రీనివాస్, దొమ్మటి సత్తయ్య, దొమ్మటి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరము ఎండాకాలం ఏదైతే భయంకరమైన ఎండలు రావడం వల్ల మరి మంచినీటి కొరత పట్టణంలో కాదు మొత్తం నియోజకవర్గంలో ఉండిపోయింది. ముఖ్యంగా పట్టణంలో 400-500 మీటర్ల లోతులో ఉన్న బోర్లు కూడా అన్ని ఎండిపోవడం జరిగింది. నీటి ఎద్దడి ఎంత ఉందో ప్రజలు ఈరోజు ఎదుర్కొంటున్నారు. అయినా కానీ మున్సిపాలిటీ తరఫు నుండి ఇప్పటి వరకు ఈరోజు వరకు ప్రతిరోజు మరి ఎమ్మెల్యే గారు ఇచ్చిన మాట ప్రకారం ప్రతిరోజు నీళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది. అయినా వర్షాలు తొందరగా వస్తాయనుకుంటే కొన్ని కారణాలు మరి ఏం కారణమో తెలియదు కానీ ఋతుపవనాలు లేట్ కావడము, మరి వర్షాలు ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీళ్లు తగ్గిపోవడం వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. అయినా కానీ అధికారులు శ్రమిస్తూ ఉన్నారు. ఈరోజు ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఒక సపరేట్ లైన్ వేసి మరి నీటిని డైవర్ట్ చేసుకొని పంపుల వద్దకు తీసుకొచ్చి వాటి ద్వారా నీళ్లు ప్యూరిఫై చేసి మరి మంచిర్యాల పట్టణానికి సౌకర్యంగా అందించాలనే ఉద్దేశం కొద్దీ మరి పెద్దలు ప్రేమ్సాగరరావు గారి ఆదేశాల ప్రకారం మరి వాళ్ళ కాంట్రాక్టర్లు కానీ, మున్సిపల్ ఇంజనీర్లు కానీ, నాయకులు కానీ అందరూ ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈరోజు ఈ 2-3 రోజుల్లో ఈ వర్క్ పూర్తి కావడం అయిపోతే మరి మంచిర్యాల పట్టణానికి ఇంకొక 4 రోజుల వరకు నీటి ఎద్దడి లేకుండా కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. మరి ప్రజలు ఈ విషయాన్ని కొంచెం గ్రహించి మరి మాతో తోడ్పడాల్సిందిగా వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మంచిర్యాల పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ఏదైతే మరి వర్షాకాలం స్టార్ట్ అయ్యి మరి గత 20 రోజులు అవుతున్నప్పటికీ మరి వర్షాలు లేకపోవడం వల్ల మంచిర్యాల పట్టణంలో మరి తాగునీటికి ఇబ్బంది కలుగుతున్న విషయం వాస్తవమే. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఏదైతే పంప్ హౌస్లోకి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి నీళ్ళు రావాల్సి ఉంటుంది కాలువ ద్వారా. ఆ కాలువలు కూడా ఏదైతే దూరం నుంచి వస్తున్నాయి ఆ కాలువలో నీళ్లు కూడా తగ్గుతున్న సందర్భంలో పెద్దలు ప్రేమ్సాగరరావు గారు హుటాహుటిన మరి అధికారులతో సమీక్షించి ఏదైతే ఇక్కడ ఆ సెంటర్ పాయింట్ నుండి ఏదైతే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ సెంటర్ పాయింట్ నుండి ఈ పంప్ హౌస్ వరకు పర్మనెంట్గా ఒక కాలువను తీసుకురావడానికి వారు కృషి చేస్తున్నారు. దాదాపుగా పనులు కూడా ఇంకొక 6 గంటలు ప్రారంభమవుతాయి. ఏదైతే మరి దాహార్తి తీర్చడంలో పెద్ద ప్రేమ్సాగరరావు గారు గెలిచిన వెంబడే మరి మాట ఇచ్చి పట్టణంలో ప్రతి ఇంటికి కనీసం గంటన్నర ఇస్తా అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు మరి నీళ్లు అట్టడుగు స్థాయికి వచ్చినప్పటికీ కూడా ఖచ్చితంగా మరి మంచి దహార్తి తీర్చాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమాలు ఇస్తున్నారు. అంటే ముందే ఒక విజన్ ఉన్న నాయకుడు అని చెప్పేసి మళ్ళీ కూడా నిరూపించడం జరిగింది. ముందే గమనించి మరి నీళ్ళు మరి ఇంకో కాలువ ద్వారా మరి తీసుకోవడం చాలా శుభపరిణామం. దాదాపుగా ఇంకొక నెల వరకు కూడా వర్షాలు లేకుండా మరి మంచిర్యాల ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండడానికి ఈ యొక్క కృషి చేస్తున్నారు. కాబట్టి పెద్ద ప్రేమ్సాగరరావు గారు ఇలాంటి నాయకుడు మరి ఎందుకు అవసరం అంటే మరి ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఇలాంటి మరి ఆలోచన
మరి చేసే నాయకుడు ఎవరు ఉండరు. కాబట్టి పెద్ద ప్రేమసాగరరావు గారికి ప్రజలందరూ తోడ్పాటు ఉండి ఇప్పుడు చిన్న చిన్న సమస్యలకు కూడా మన అందరం ఏదైతే కౌన్సిల్ సభ్యులు కావచ్చు, లేకుంటే టౌన్లోని నాయకులు కావచ్చు, అందరూ కూడా ఎప్పటికప్పుడు ప్రజలతోని మమ్మల్ని చెప్తూనే ఉన్నారు. కాబట్టి ఏదైతే ఈ యొక్క కార్యక్రమాలు సహకరిస్తున్నటువంటి ఆజ్పూర్ మండల నాయకులు కావచ్చు, మిషన్ భగీరథ అధికారులు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ ఈ యొక్క మూడు నుంచి 4 రోజులలో ఈ యొక్క కాలువ పనులు కూడా పూర్తవుతాయి. తద్వారా మనకు ఇంకొక నెల దాదాపుగా మనకి నీటి ఎద్దడి ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నియోజక ప్రజలకందరికీ నాకు నమస్కారం. ఈరోజు ఈ యొక్క వర్షాకాలంలో వర్షాలు సరిగా లేకపోవడం వల్ల మన యొక్క ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీళ్లు లేవు. అట్టి నీళ్లను మంచిగా ప్రజలకు ఇబ్బంది అవుతుందని చెప్పి మన గౌరవ ప్రేమసాగరరావు గారు ఎమ్మెల్యే గారు ఈ యొక్క మెయిన్ వాటర్ ఎక్కడైతే ఉందో ఆ వాటర్ కోసం 2 జేసీబీల సహాయంతో ఈరోజు ఒక కాలువ తవ్వించి అవి పంప్ హౌస్ వరకు మళ్ళిస్తున్నారు. ఏదైతే ప్రతి ఒక్క నిత్యావసరం ప్రజలు ఎవరైనా ఖచ్చితంగా మనుషులకు కావాలి కాబట్టి ఇలా ప్రేమసాగరరావు గారు గుర్తించి ఇలా ముందస్తుగానే ఎవరు చెప్పకుండానే ఇలా అధికారులతో సమీక్షించి అధికారులతో మీటింగ్లు పెట్టి ఇలా అధికారులను ముందస్తుగా అక్కడ పంపించి ఆ జేజీల సాయంతో ఈరోజు ఇక్కడికి నీళ్లు మళ్లించడం జరుగుతుంది. గౌరవ ప్రేమసాగరరావు గారు ఈరోజు మన మంచిర్యాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అసలే నీటి సౌకర్యాన్ని ఇస్తా అని చెప్పి మంచిర్యాల మున్సిపాలిటీలో రోజు గంట నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. దానిలో ప్రాయంగానే ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఆ దేవుడు కరించి ఆ వర్షాలు కురిపిస్తే మనకి ఇలాంటి ప్రభావాలు ఉండే, ఇలాంటి కష్టాలు ఉన్నాయి. ఈ యొక్క నీటి కష్టాలు పోవాలని నేను భగవంతుడు కోరుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క ఇప్పుడు మంచిర్యాల ప్రజలకు నీళ్ళు ఇవ్వడానికి చూస్తున్న మనందరి ప్రియతమ నాయకులు ప్రేమసాగర్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే ఈరోజు మన మంచిర్యాల శాసనసభ్యులు గౌరవ ప్రేమసాగరరావు గారు తన ఎలక్షన్ల ముందు మంచిర్యాల కానివ్వండి, నస్పూర్ పట్టణానికి కానివ్వండి తాగునీటి కొరత లేకుండా, నీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అని చూసుకుంటా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు వర్షాలు లేట్ అవ్వడం ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి మన మంచిర్యాల మున్సిపాలిటీకి వెళ్లాల్సిన నీళ్లలో ఇబ్బంది ఉందని గుర్తించి ప్రజలకు అవసరాలను ముందే గుర్తించిన గొప్ప నాయకుడు ప్రేమసాగరరావు గారు అధికారులను ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా ఇది అధికారులు కానివ్వండి, మున్సిపల్ కమిషన్ చైర్మన్ కానివ్వండి, వైస్ చైర్మన్ కానివ్వండి, పట్టణాధ్యక్షులు తూముల నరేష్ కానివ్వండి, వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి ప్రేమసాగరరావు గారి ఆదేశాల ప్రకారం ఇక్కడ 2 మిషన్లు తీసుకొచ్చి వాటర్ని ఆ మధ్యలో నుండి ఇక్కడికి పంప్ హౌస్ దగ్గరికి తరలించడానికి కోసం కృషి చేయడం జరిగింది. ఏదైతే అంతకుముందున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వము అనాలోచిత నిర్ణయం వల్ల కింద దిగువనున్నటువంటి ప్రాజెక్టులలో నీళ్లు ఇక్కడ నుండి వదిలేసి ఇక్కడ అంతకుముందు వర్షాకాలంలో మంచిర్యాల ముప్పు గురైంది కాబట్టి మళ్ళీ ముప్పు ప్రభావం వస్తే ఎలక్షన్స్లో మాకు ప్రాబ్లం అవుతుందని చెప్పి ఇక్కడ ఉండాల్సిన స్టోరేజ్ కన్నా తక్కువ స్టోరేజ్ చేసి నిల్వ ఉంచడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాకుండా దిగువనున్న ప్రాజెక్టులు వాటి కొట్టుకపోవడం వల్ల ఈరోజు పంపింగ్ చేయలేక ఇక్కడ ఉన్న వాటర్ మొత్తం డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోవడం వల్ల ఈరోజు కేసీఆర్ కానీ ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అనాలోచిత నిర్ణయాల వల్ల ఈరోజు మంచిర్యాల పట్టణానికి తాగునీటి ఏర్పడింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయినా కూడా వర్షాకాలం కాదు, ప్రభుత్వం చలికాలం అయిపోతున్న మూమెంట్లో వచ్చింది. అయినప్పటికీ కూడా ప్రేమసాగరరావు గారు కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, ప్రజల కష్టాలు తీర్చడంలో ముందుంటుందని నిరూపించుకున్న ప్రభుత్వం కానివ్వండి, ఇక్కడ నాయకుడు ప్రేమసాగరరావు గారు కానివ్వండి, ప్రజల కోసం ఆలోచించిన ప్రభుత్వం. కానీ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడ్డది. అయినప్పటికీ కూడా ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా కూడా ప్రజల అవసరాలను తీర్చడంలో ముందుండడానికి ప్రేమసాగరరావు గారు కృషి చేస్తారని చెప్పి ఈ విధంగా తెలియజేయడం జరిగింది. దీనికోసం ప్రజల కోసం ఈ దాహార్తిని తీస్తున్న గొప్ప నాయకుడు ప్రేమసాగరరావు గారు. వారికి ఖచ్చితంగా మా ఆజిపూర్ మండలం నుండి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని పెద్ద చెరువు చేపల కోసం గంగపుత్రులు ముదిరాజుల కులస్తుల మధ్య 20 సంవత్సరాల నుండి జరుగుతున్న సుదీర్ఘ పోరాటానికి తెరపడింది. గత కొన్ని సంవత్సరాలుగా ముదిరాజ్ గంగపుత్రుల కులాల మధ్య పెద్ద చెరువులో చేపల వేట చిచ్చురేపింది. ఇరు వర్గాల మధ్య విభేదాలు తలెత్తడంతో ముదిరాజ్ మత్స్యకార సభ్యులు ఆందోళనలు చేపట్టారు. ఆందోళనలు తీవ్రతరం అవ్వడంతో స్థానిక సిఐ రవీందర్ చొరవతో ఆందోళనకారులు శాంతించారు. రాజీయే రాజమార్గమని ఇరుపక్షాల కుల పెద్దలు నిర్ణయించడంతో పెద్ద చెరువుని 2 సమభాగాలుగా విభజనకి ఇరు కులాల మధ్య ఒప్పందం కుదిరింది. ఎన్నో ఏళ్ల తమ నిరీక్షణకి ఎట్టకేలకి తెరపడడంతో ముదిరాజ్ కులస్తులు సంబరాలు జరుపుకున్నారు. మెంబర్షిప్ ఉండాలి, చేపలు పట్టే అర్హత ఉంటుంది. రాజమండ్రి ఆయన వచ్చి ఇట్లా చేపలు పడతారు, ఒంగోలు ఆయన వచ్చి చేపలు ఇట్లా పడతారు, నెల్లూరు వచ్చి చేపలు ఇట్లా పట్టుకుపోతారు. అలా గుత్తేదారులకు ఇవ్వడానికి అసలు ఛాన్సే లేదు. కాంట్రాక్టర్ ఏం కాదు, ఇది గవర్నమెంట్ తప్పు చేసిన పడుతుంది. ఆ గుత్తేదారుకు వీళ్ళు 2-3 వ్యక్తులు ఇచ్చడం, ఆ 2-3 వ్యక్తులు లబ్ధి పొందడం, ఆ లాభాలతో వారింటికి అవుతాను. కాబట్టి మేము మా డిమాండ్ ఏంటంటే మాకు అర్హత ఉన్నది, మాకు హక్కు ఉన్నది, గతంలో పెద్ద మనుషుల ఒప్పందం ఉన్నది. కానూన్ ప్రకారం గవర్నమెంట్ జీవో ప్రకారం యాక్ట్ ప్రకారం కూడా మాకు ఈ యొక్క సభ్యత్వాలు కానీ సొసైటీలు కానీ మాకు చెన్నూరులో ఉన్నాయి. ఈ చెన్నూరు ఒక్క చెరువు కాకుండా మిగతా చెరువుల మీద కూడా మాకు హక్కులు కల్పించాలని మా ప్రధాన డిమాండ్. దానికోసం
ఇతర ప్రాంతాల్లో ఉద్యోగస్తులు చేసేవాళ్ళు చనిపోయిన వాళ్ళని వాళ్ళ పెద్ద మనుషులు ఇలా పెట్టేసి ఇది ఏమి ఇచ్చింది కాదు. ఇగో చెన్నూరు ఎంఆర్ఓ ఎప్పుడు 2010 ఇచ్చిండు. ఫైమెన్ కమిటీ దీనికి పెట్టి దీన్ని ఎంక్వైరీ చేసి ఫిజికల్ ఎంక్వైరీ చేసి పెట్టి వాళ్ళకి లేదంటే ఇప్పుడు పెడుతున్నాం సార్. ఇప్పుడు లెటర్లు ఇస్తున్నాం కదా. ఆయన కాబట్టి కలెక్టర్ ఆయన ఇప్పుడు ఏడి ఒక్కడు మీకు సహకరించినప్పుడు వేరే కాడికి పోవాలి. ఆయన కంటే పై అధికారుల దగ్గర పోవాలి. కలెక్టర్ గారు మొన్న కలిసిన సార్ కలిసి కలెక్టర్ వాళ్ళకి ఎంతైనా గైడెన్స్ తీసుకోక మిగిలిన రెండో ప్రాధాన్యత ఇతనే మా సెకండ్ ప్రియారిటీ అవకాశం ఉంది. వాళ్ళు మంది లేరు, చనిపోయిన వాళ్ళ ఉద్యోగస్తులు ఇక లేని పెట్టి సొసైటీ పెడితే ఫోకస్ పెట్టుకొని కోట్ల రూపాయల సంపాదన దూసుకొని పోతారు. దీనికోసం మేము ఇక్కడ చేపలు పట్టడానికి అనుకూలంగా ఉంది. ఇక వేళ అన్ని వేల సంవత్సరాల వరకు కూడా కలిసి ఉంటామని మీ అందరి ముంగట విజ్ఞప్తి చేస్తున్నాం. 26/6/2024 రోజున బెస్త కులాస్తులము మరియు ముద్రాజ్ కులాస్తులము ఏకాస్తులమై ఈ పెద్ద చెరువులో చేపలు పట్టుటకు మా నుండి 100 రూపాయల నుండి 50 రూపాయల % ముదిరాజులకు, 50 రూపాయల % మాకు బెస్త కులస్తులకు. ఇది మేము అందరం ఇరు వర్గాల ఏకస్తులమై ఒప్పందం రాసుకున్నాం. ఈ రోజు నుంచి మా సగభాగం ముదిరాజు కులస్తులు. పెద్ద చెరువు సంబంధించి గతంలో అనేక సంవత్సరాల నుండి మా ముదిరాజ్ బంధువులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బెస్త కులస్తుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడి మరి ఇవాళ చెరువు మొత్తం బెస్తా వాళ్లకు సొసైటీ మరి అది బోగస్గా ఏర్పాటు చేసుకొని ఇవాళ చెన్నూరు పెద్ద చెరువుని ఏదైతే ఉన్నటువంటి మిక్స్డ్ సొసైటీని మరి వారికి అబంధస్తాలు పెట్టుకొని ఇవాళ 2-3 వ్యక్తుల చేతిలో ఈ పెద్ద చెరువు మొత్తం వాళ్ళ చేతిలో తీసుకొని దళారులని, ఇతర రాష్ట్రాల నుంచి కాంట్రాక్టర్ని, అదేవిధంగా చేపలు పట్టే వాళ్ళని నెల్లూరు నుంచి ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరం చూసినట్టయితే ఇంతకుముందు మేము ఇక్కడికి వచ్చినప్పుడు చూసినాం చెర్ల బోట్లు వేసిళ్ళు, వలలు వేసిళ్ళు. వాళ్ళు అడిగితే ఏం చెప్తున్నట్టు వాళ్ళ ఈ సంవత్సరం ఇప్పుడు రాజమండ్రి తెచ్చిళ్ళు, పోయిన సంవత్సరం నెల్లూరు తెచ్చిళ్ళు, అంతకుముందు ఒంగోలు నుంచి తెచ్చిళ్ళు. అంటే ఎక్కడి నుంచో ఉన్న వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఒక వారం 10 రోజులల్లో పెద్ద పెద్ద డీసీఎం వ్యాన్లల్లో టన్నులు చేపలు ఇక్కడ తీసుకెళ్ళి ఇతర రాష్ట్రాలకు, వేరే దేశాలకు అమ్ముకొని ఈ సొమ్ముని మరి ఈ లాభాలు అందరికి ఇవ్వకుండా కేవలం 2-3 వ్యక్తులు వాళ్ళ కన్సర్న్ లోపల ఈ చెరువుని మరి వాళ్ళు చేసుకొని వాళ్ళకున్న మరి ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, ఏదైతే మా ముదిరాజుల కులం తరపున మా ఆరోపణ ఏంటంటే, మా డిమాండ్ ఏంటంటే, ప్రధాన డిమాండ్ మరి మాకు సొసైటీలో సభ్యతలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ బెస్త వాళ్ళు అయిన వాళ్ళు మైనారిటీలో ఉన్నారు. దాదాపు మాకు తెలిసి ఒక 20-30 కుటుంబాలు కూడా తక్కువనే ఉన్నాయి వాళ్ళే. అయినప్పటికి కూడా అధికారుల దగ్గర మన ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని లంచాలు ఇచ్చుకుంటూ సొసైటీలో దాదాపుగా మేము అడిగితే, అంతకుముందు అడిగితే ఒక సంవత్సరం కింద అడిగితే 156 మంది సభ్యులు ఉన్నట్టుగా మాకు లిఖితపూర్వకంగా కూడా అధికారి, ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారి కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 6 నెలల కిందట మేము పోయిన సంవత్సరం పెద్ద ఎత్తున మరి ఆందోళన కార్యక్రమం చేసి మంచిల ఫిషరీస్ ఆఫీసు దాదాపు ఒక 3-4 గంటలు స్తంభించి ధర్నా చేస్తే మరి వారు చివరిగా 72 మంది సభ్యులు ఉన్నట్టు ఇచ్చిళ్ళు. దాంట్లో 4 మా ముదిరాజ్ బంధువులు చూపించిళ్ళు. మిగతా 68 మందిని బెస్తా వాళ్ళు ఉన్నట్టుగా ఇచ్చిళ్ళు. మేము 68 లాస్ట్కి ఇచ్చిన దాంట్లో కూడా గతంలో ఇచ్చిన 156, గతంలో ఇచ్చిన 119 మంది సభ్యుల్ని, ఇప్పుడు ఇచ్చిన 72 మంది సభ్యులు కూడా దాదాపుగా వాళ్ళు 30 మంది సభ్యులు కూడా లేరు. ఆ ఇచ్చిన 72లో కూడా 40 పైన చిలుకు మంది
దాదాపు కొందరు చనిపోయారు, కొందరేమో ముంబై ఉంటారు, కొందరేమో ఉద్యోగస్తులు ఉన్నారు, కొందరు ముసలోళ్ళు కూడా అయి ఉన్నారు. అంటే వీళ్ళకు రూల్ ప్రకారంగా ఇక్కడ చెరువులు అయ్యాలంటే మరి ఉద్యోగస్తులకు ఇవ్వద్దని ఉన్నది. ఇక్కడ నివాసం ఉండి రేషన్ కార్డు ఉండి ఆధార్ కార్డు ఉండి ఓటర్ కార్డు ఉండి ఓటర్ అయి ఉండి ఉన్న వాళ్ళకే మరి చెరువులో సభ్యత్వం ఇవ్వాలని చెప్పేసి అని రూల్స్ ఉన్నాయి, ప్రభుత్వం నుంచి నిబంధనలు. అవన్నీ నిబంధనల రూల్స్ని తుంగలు దొక్కుంటూ వాళ్ళు కేవలం ఈ దళారులకు అధికారులు కొమ్ము కాల్చుకుంటూ వాళ్ళు ఇచ్చే లంచాలకు ఆశపడి వాళ్ళ చెరువు మరి దారదత్తంగా వాళ్ళకి ఇచ్చి మా ముదిరాజుల పొట్టగొట్టాలని చెప్పేసి అని చూస్తారు. మా ముదిరాజు కులస్తుల అందరి డిమాండ్ ఏంటంటే మేము చెరువుకు దగ్గరలో చెరువును కాపాడేది చూసేది తెల్లారేసి మా కళ్ళ మూడినటువంటి చెరువుని మరి వాళ్ళ ఎక్కడి నుంచో రాజమండ్రి నుంచి నెల్లూరు నుంచి ఒంగోలు నుంచి దళారుల చెట్లు పెట్టి మరి వాళ్ళ చెన్నులో పుట్టినటువంటి వాళ్ళకు చెన్నులు ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ చెన్నులు ఉన్న చేపలను తినలేక, అంటే చేప అంటే చాలా అంటే దాంట్లో ప్రోటీన్స్ ఉన్నాయి, మంచి పోషక విలువ ఉన్నటువంటి ఆహారం ఏదన్నా అంటే ఇప్పుడు భూమి మీద అది చేప. అటువంటి చేపను కూడా ఇవాళ మనకు తినకుండా మాకు రాకుండా మరి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి దళారులు కొందరు కలుసుకొని వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని మరి మాకు అన్యాయం చేస్తారు. కాబట్టి మేము సంబంధిత శాఖ ఏడి గారిని కావచ్చు కానీ ఇక్కడ సిఐ గారు కానీ ఇంతకుముందు సిఐ గారు కూడా మాట్లాడడం జరిగింది. మరి వారితో కూడా చెప్పినాం ఏదైతే సార్ ఇక్కడ గైడ్లైన్స్ ఏదైతుందో గైడ్లైన్స్ కాకుండా మరి గైడ్లైన్స్కు ఓవోగా పోయి చనిపోయిన వాళ్ళ పేర్లు, ముంబైలో ఉద్యోగం చేసేవాళ్ళు, సింగరేణి గవర్నమెంట్ టీచర్లను వాళ్ళ పేర్లు పెట్టి మరి వాళ్ళు ఇట్లా సొసైటీ అని చెప్పేసి అని వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు. ఆ సొసైటీ మేము బోగస్ అని చెప్పేసి మాకు అన్ని ఆధారాలు ఉన్నాయి అని సంబంధించిన ఇప్పుడు ఎస్ఐ గారు వస్తే కూడా అతను చూపించడం జరిగింది. అవన్నీ కాపీలు కూడా ఎస్ఐ గారికి సిఐ గారికి ఇస్తాం. దాని ద్వారా వాళ్ళు మరి ఏడీ గారితో మాట్లాడాలి అనుకుంటున్నాం, ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారితో. ఒక 2 రోజులు టైం ఇవ్వండి, 2 రోజుల తర్వాత నేను దానికి సమస్య పరిష్కారం చూపుతా అని చెప్పేసి అన్నారు. ఆ సమస్య పరిష్కారం మరి సామరస్యంగా స్నేహపూర్వకంగా గతంలో మరి ఏదైతే బెస్తవాళ్ళం తెనుగోళ్ళం అన్నదమ్ముల లెక్క అక్కయ్యల లెక్క ఏదైతే సరిసగం వాటాగా మరి అప్పుడు పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది, దానికైనా మేము సిద్ధం లేదు అని అనుకుంటే మాకు ప్రభుత్వం ఏదైతే నిబంధనలు ఆ నిబంధనలకు మాకు ప్రభుత్వం నుంచి నిబంధనలు పెట్టినట్టయితే మాకు అర్హత ఉంటే మా ముదిరాజులకు, మా యువకులకు, మా కులస్తులందరికీ చెరువులో సభ్యత్వాలు ఇచ్చి మా చెరువుకు ఏదైతే పెద్ద చెరువు ఉన్నదో పెద్ద చెరువుకు సంబంధించినటువంటి మరి దాంట్లో సభ్యత్వాలు ఇచ్చి మా ప్రధాన వృత్తి చెరువుల మీద చేపలు పట్టుకోవడం, పండ్లు పొలాలు అమ్ముకునే వృత్తి. కాబట్టి మా వృత్తికి మరి ఇతరులు వేరే వాళ్ళని దళాలను పెట్టి మరి మా పొట్ట కొడతా అంటే మేము చూసుకుంటున్నాం. ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం, ఉధృతం చేస్తాం. ఎక్కడికైనా సిద్ధంగా, ఎంతకైనా సిద్ధమే. చెరువు వచ్చేదాకా ఇసపెట్టేది లేదని చెప్పేసి మా ముద్రాజు కులస్తులు కూడా అందరూ కూడా గతంలో ఈ పెద్ద మనుషుల ఒప్పందం 1998 ఇది బెస్త కులాస్తులు మా ముదిరాజు కులాస్తులకు మరి పెద్ద మనుషుల దగ్గర ఒప్పందం చేసుకుని రాసుకున్నటువంటి ఉన్నది. దీన్ని పట్టించుకోకుండా మరి అధికారుల దగ్గర వాళ్ళు డబ్బులు ఇచ్చుకుని లంచాలు ఇచ్చుకొని వాళ్ళు చనిపోయిన వాళ్ళ పేర్లు, ఉద్యోగస్తుల పేర్లు అవన్నీ ఇచ్చుకుంటూ సొసైటీ అని చెప్పేసి అని చేస్తారు. అసలు యాక్చువల్గా మేము మా ప్రధాన డిమాండ్ కూడా మేము ఇప్పటికి కూడా మేము ప్రతిముఖంగా